బిల్వదళాలను వీటినైతే మనము నీట్గా కడిగి ఇచ్చేసాము. ప్రతి పత్రము శివుడికే. మొదటగా నందీశ్వర స్వామికి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శివ 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 అంటూ అరుణాచల శివ మంత్రం చెప్పుకుంటూ నేనైతే పత్రాలు నీట్గా కడిగాను. మన యొక్క సౌలభ్యం భగవంతుడు ఏమీ ఇది చెప్పలేదు, మీకు ఎలా కుదిరితే అలా చేయండి. నేనైతే శివుడికి సమర్పిస్తాను పత్రాలను. ఓం నమ శివాయ. ఈయన తాకితే మహాదేవుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్తా ఉన్నారు. శివ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఇంకా నా దగ్గర 2 పత్రాలు ఉన్నాయి. ఓకేనా. మహాదేవుడు ఇక్కడ కూడా పార్వతీ పరమేశ్వర్లు ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఇంకొక పత్రం ఇక్కడ పెడతాను. శంకరునికి మహాదేవుడు మంజునాథ స్వామి ఎలా అలంకరించాలి? పాదాల వద్దకు వస్తుంది, సెట్ కాదు. సరే, ఇక్కడ పెడతాను. మహాదేవ మంజునాథ మంజునాథ మంజునాథ. ఇక్కడ ఉన్న నందీశ్వర స్వామి గంట తీసుకెళ్ళి కొంచెం పైన పెట్టి ఇక్కడ కూడా ఒక పత్రం పెట్టచ్చు. త్రిదళం అవి పోయినాయని అనుకోవద్దు. ఓకేనా. ఎడమ పక్కన విష్ణుమూర్తి, కుడి పక్కన బ్రహ్మ, లేకపోతే కుడి పక్కన బ్రహ్మ, ఎడమ పక్కనైనా విష్ణుమూర్తి, మధ్యలో శివుడు ఉంటాడనేసి త్రిదళం 3 ఉన్నవి దొరికితే మన అదృష్టమే. నందీశ్వర స్వామికి సమర్పించాను. ఈరోజైతే ఈ యొక్క బిల్వపత్రాలతో చాలా కళ వచ్చింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలని కోరుకోవాలి.